గత ప్రభుత్వ హయాంలో సమ్మెకాలంలో చేసుకున్న ఒప్పంద జీవోలను వెంటనే విడుదల చేసి అమలు చేయాలని, అంగన్వాడీలపై యాప్ల భారాన్ని తగ్గించాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని సిఐటియు కార్యాలయం నుండి గవర్నమెంట్ ఆసుపత్రి మీదుగా సాయిబాబా నగర్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి గంట పాటు ధర్నా చేయడం జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ప్రియదర్శినికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అర్బన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు రవణమ్మ అధ్యక్షత వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో విడుదల చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న సెంటర్ అద్దెలు, టీఏ, కూరగాయల బిల్లులు చెల్లించాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మెనూ ఛార్జీలు పెంచాలని, ఐసీడీఎస్ బలోపేతానికి బడ్జెట్లో నిధులు పెంచాలని, సమ్మెకాలంలో ఒప్పుకున్న జీవోలను వెంటనే విడుదల చేయాలని కోరారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని చెలో హైదరాబాద్ కార్యక్రమంలో గుర్రాలతో, నీటి ఫిరంగులతో దాడి చేసి ఇబ్బందులకు గురి చేసిన తరువాత అధికారం కోల్పోవడం జరిగిందని గుర్తు చేశారు. సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే రాబోయే కాలంలో టీడీపీకి మళ్లీ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, సిఐటియు నాయకులు తోటమద్దులు, కె మహమ్మద్ గౌస్, లక్ష్మణ్, పి వెంకటలింగం, డి నిర్మల, యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి సునీత, నాగరాణిలతో పాటు నంద్యాల మండలం, గోస్పాడు మండలం, గడివేముల, పాణ్యం మండలాల అంగన్వాడీ వర్కర్లు 200 మందికి పైగా పాల్గొనడం జరిగింది. ఈరోజు 42 రోజుల సమ్మె తర్వాత కొన్ని జీవోలను మా గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారము మా గవర్నమెంట్ ఫామ్ లేక వస్తానే తెలుగుదేశం ప్రభుత్వమే మేము వెంటనే అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మాకు కొన్ని జీవోలను మాత్రమే అమలు చేశారు. మాకు మెయిన్ జీవోలు వచ్చేసి కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చేయాలా, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలా అనేది మెయిన్ జీవోలను మాకు గత 6 నెలల నుంచి ఇవ్వడం అడుగుతున్నా కూడా సమ్మె చేస్తామంటే మేము ఆలోచిస్తాము, మీరు సమ్మెను విరమించుకోండి అని చెప్తున్నారు. ఇంతవరకు ఎటువంటి జీవోలను ఇంకా మాకు ఇవి ఇవ్వలేదు. అందుకని ఈ రోజు ప్రతి నంద్యాల డిస్ట్రిక్ట్ మొత్తం 6 ప్రాజెక్టుల నుంచి ఈ రోజు ఏ ప్రాజెక్టు దగ్గర అక్కడ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. మేము గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేశాము. అప్పుడు వాళ్ళు ఇద్దరు వచ్చి హామీలు ఇచ్చారు. మాకు మా మినిట్స్ లో మాకు జీతాలు పెంచుతామని రాసినారు, కానీ అవి ఏమీ నెరవేర్చలేదు. మాకు అన్ని హామీలు ఇచ్చారు, ఏ హామీ నెరవేర్చలేదు. కావున మేము మళ్ళీ ఈ రోజు సమ్మె చేస్తున్నాము. మేము ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుస్తాము, మీకు అన్ని మేము సక్రమంగా జీవోలు ఇస్తాము. ఈ ప్రభుత్వం కంటే మేము అన్ని విధాలా మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి హామీలు ఇచ్చారు. వచ్చి 9 నెలల కాలమైనా కూడా ఏది పట్టించుకోవడం లేదు. ఏది వచ్చిన తర్వాత మరి మేమైతే ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నాము. ఒక యాప్ మీద ఒక యాప్ తీసుకొస్తున్నారు. మరి సెంటర్లలో యాప్లతోనూ సతమతం అయిపోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గర్భవతులకు, బాలింతలకు మాత్రమే మేము ఫేస్ యాప్ చేసే వాళ్ళము. కానీ ఇప్పుడు నెక్స్ట్ నెల నుంచి 6 నెలల నుంచి మా 3 సంవత్సరాల పిల్లలకు కూడా ఒక్కొక్క సెంటర్ లో 50 మంది 60 మంది ఉండే ఫేస్ యాప్ చేయాలంటున్నారు. మాకైతే పని ఒత్తిడి ఎక్కువైంది తప్ప వేతనాలు పెంచడానికి ఏ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అంగన్వాడీలు చేసినటువంటి పోరాటానికి తమ సంపూర్ణటువంటి మద్దతుని ప్రకటించింది. ఈ ప్రభుత్వం మీ సమస్యల్ని పడిచెవిన పెట్టింది. ఈ ప్రభుత్వం పోతే మా ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ఊరూరు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా టెంట్ల దగ్గరకు వచ్చి మీ సమస్యలు న్యాయసమ్మతమైనవి, మీకు ఖచ్చితంగా పరిష్కారం కావాలి, ఈ ప్రభుత్వం మొండి వైఖరితో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఓడించండి, మేము వచ్చినటువంటి 20 రోజుల్లోనే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 9 మాసాలైనా ఇప్పటికీ ఇచ్చినటువంటి హామీలు దేన్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు మేము అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నాం, మేం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. అంగన్వాడీలు సమ్మెకాలంలో ప్రధానమైనటువంటి డిమాండ్ అంగన్వాడీల వేతనాన్ని 26,000కు పెంచాలని చెప్పి ప్రధాన డిమాండ్ గా ఉంది. మరి ఆ డిమాండ్ గురించి ఇప్పటిదాకా గత ప్రభుత్వం ఊసెత్తలేదు, మీరు కూడా ఊసెత్తే పరిస్థితి లేదు. అట్లే గ్రాడ్యుటీ, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలా, అట్లే ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఉన్నాం. ఇవేమి కాదని ఏదో మట్టి ఖర్చులకు 15,000 లేదా
సమయకాలపు వేతనాలు చెల్లించి మేము అన్ని సమస్యలు పరిష్కారం చేశాము అనే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. అసలు గురించి మాట్లాడుకోకుండా కొసలు గురించి మాట్లాడి మేము అన్ని చేసినామంటే అంగన్వాడీలు అమాయకులు కాదు. ఖబర్దార్, మీరు అన్ని సమస్యలు పరిష్కారం చేయకపోతే ఏ రోజైనా మేము పోరాటాలకు ముందుకు వస్తామని చెప్పి సంకేతం ఇవ్వడం కోసమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీలందరూ రోడ్ల మీదకి రావడం జరిగింది.